Next, sixth question. State whether a given pair of terms is of like or unlike terms. ఇచ్చిన గివెన్ ఎక్స్ప్రెషన్స్ లైక్ టర్మ్స్ అన్లైక్ టర్మ్స్ అని అడుగుతున్నాడు. లైక్ టర్మ్స్ అవ్వాలంటే ద ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, ఇది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్స్ సమానంగా ఉండాలి. ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్ ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా ఎక్సే ఉండాలి. ఈ చోట XY ఉంది, ఇక్కడ కూడా XY ఉండాలి. ఈ MP ఇక్కడ కూడా MP, M2P, M2P ఉండాలి. అలా సమానంగా ఈక్వల్గా ఉంటే వాటిని లైక్ టర్మ్స్ అని అంటారు. ఇక్కడేమో X వేరియబుల్ ఉండి ఇక్కడేమో Y వేరియబుల్ ఉంటే దట్ ఈస్ నాట్ ఎన్ లైక్ టర్మ్. ఓకేనా? వేరియబుల్స్ ఆల్జీబ్రిక్ వేరియబుల్స్ రెండు ఈక్వల్గా ఉండాలి. ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్స్ రెండు ఈక్వల్గా ఉంటే లైక్ టర్మ్స్, నాట్ ఈక్వల్గా ఉంటే కనుక సేమ్గా లేకపోతే దట్ ఈస్ అన్లైక్ టర్మ్స్. రైట్. సొల్యూషన్. లైక్ టర్మ్స్ అన్ని రాసేద్దాం ఫస్ట్. లైక్ టర్మ్స్ ఏమేంటంటే చూడండి, ఇక్కడ ఎక్స్ ఉంది అంటే దీస్ ఆర్ ద లైక్ టర్మ్స్. -7x ఆ నెంబర్స్తో మనకు సంబంధం లేదు, అక్కడ వేరియబుల్ అనేది ఈక్వల్గా ఉందా లేదా అన్న చూడాలి అంతే. నెక్స్ట్ XY, YX బోత్ ఆర్ ఈక్వల్, సేమ్. XY అన్న YX అన్న ఒకటే. 14XY, 42YX. These pair are like. నెక్స్ట్ ఇంకెక్కడ ఉన్నాయి? 4M2P, 4MP2 నాట్ లైక్. XZ, X2Z దిస్ ఇస్ ఆల్సో నాట్ లైక్. ఇక్కడ ఒక కాన్స్టెంట్ ఉన్నది చూడండి, ఇక్కడ ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్ అన్నది లేదు. కాన్స్టెంట్ ఏది ఉన్నా సరే అవి లైక్ టర్మ్స్ కింద వస్తాయి. అంటే 1,100 దీస్ పెయిర్ ఆల్సో లైక్ టర్మ్స్. ఓకేనా? అక్కడ ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్ అనేది సేమ్గా ఉంటే ద టర్మ్స్ ఆర్ కాల్డ్ ద లైక్ టర్మ్స్. సేమ్గా లేకపోతే అన్లైక్ టర్మ్స్. ఇప్పుడు అన్లైక్ టర్మ్స్ రాద్దాం. అన్లైక్ టర్మ్స్, ఎక్స్ ఉంది, ఇక్కడ Y ఉంది. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం చూడండి, -29 ఇచ్చాడు. ఇలాంటి బిట్స్ అమ్మ డైరెక్ట్గా టెట్లో కానీ డిఎస్సిలో కానీ మ్యాచింగ్ రూపంలో కానీ చూస్తే కరెక్ట్ వర్డ్ రూపంలో కానీ అడిగే అవకాశాలు ఉన్నాయి. డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చేయచ్చు టెక్స్ట్ బుక్ నుంచి. క్లియర్? అన్లైక్ టర్మ్స్ -29x, -29y. దిస్ పెయిర్ ఈజ్ unlike. And next this pair is also 4M2P, 4MP2. This is also unlike. And 12XZ, 12X2Z2. This pair is also unlike. Come on, like terms, unlike terms అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ 7th sum in this exercise, last and final sum. What is that? Identify like terms in the following. ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ లో లైక్ టర్మ్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఐడెంటిఫై చేయమన్నాడు. ఓకే, సొల్యూషన్. ఏ లైక్ టర్మ్స్. చూడండి, ఫస్ట్ x2y -xy2 ఎక్కడ ఉందో చూడండి. -xy2 ఉండాలి. చూడండి, xy2 ఎక్కడైనా ఉందా xy2? 2xy2. క్లియర్? రెండోది -4yx2 అంటే x2y అన్నా ఉండొచ్చు, yx2 అన్నా ఉండొచ్చు. x2y ఇదిగోండి ఇక్కడ ఉంది. 20x2y
దీస్ టూ ఆర్ ద లైక్ టర్మ్స్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్లు 8x స్క్వేర్ ఒకటి, ఎక్స్ స్క్వేర్లు ఎక్కడ ఉన్నాయి, -11x ఒకటి, -11x స్క్వేర్ ఒకటి, -6x స్క్వేర్ ఒకటి, -6x స్క్వేర్ అంతే. నెక్స్ట్ వై టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి, వైతో 7y, సింగిల్ y ఉంది, y 7y and y and x terms 100x 3x 100x 3x and xy or yx -11yx or 2xy. 1 2 3 4 5 6. దీస్ ఆర్ ద లైక్ టర్మ్స్. ఇవి లైక్ టర్మ్స్, ఒక్కొక్క పేరు లైక్ టర్మ్స్ కింద సపరేట్ చేసా. నెక్స్ట్ బిలో చూద్దాం. బిలో లైక్ టర్మ్స్ పేర్స్ చూద్దాం. పీక్యూ అనే టర్మ్ ఎక్కడుందో చూడండి. పీక్యూ ఆర్ క్యూపీ, ఇదిగోండి పీక్యూ ఆర్ క్యూపీ. 10pq -7qp and 78qp. Next, when we like terms. Next, 7p. ఇంకెక్కడ ఉంది 7p? 7p only p 2405p. 7p 2405p. These two are the like terms. And q terms 8q 100 -100q 8q -100q 8q -100q. No. Next, p square q square p square okay, minus p square q square, ఇంకొకటి q square p square 12 q square p square 12 q square p square. Next, constant -23 41 -23 41. And next, p square 5p square 701 p square -5p square 701 p square. Next, 13p square q square p 13p square q p square. These are the like terms. ఇవి లైక్ టర్మ్స్ పేర్స్ కింద సపరేట్ చేశారు. p square q p square q. క్లియర్? సక్సెస్ఫుల్గా ఎక్సర్సైజ్ 10.1 అనేది కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ.